బ్యాక్ సన్ సిటీ రంగారెడ్డి జిల్లా సన్ సిటీ సమీపంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఆర్య మైసమ్మ వద్ద దాదాపు 20 లక్షల విలువ చేసే డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు 270 గ్రాముల NDMA ను స్వాధీనం చేసుకున్నారు. ఒక యువకుడితో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ చెప్తారు. వెంకట్, చెప్పండి, ఏంటి సన్ సిటీ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? స్వామి, సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని రాజేంద్ర నగర్ లో మరొకసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. మొత్తానికి సన్ సిటీ సమీపంలో ఇద్దరు వ్యక్తులు, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి, ఇద్దరు కలిసి అనుమానాస్పదంగా ఒక కవర్ ను తీసుకెళ్తున్న సమయంలో మొత్తం పోలీసులు గుర్తించారు. వెంటనే వాళ్ళను ట్రాక్ చేసి వారి వద్దనున్న పౌడర్ ను, అంటే అనుమానాస్పద వస్తువు బ్యాగును స్వాధీనం చేసుకుని వాళ్ళ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన సమయంలో అది డ్రగ్స్ గా గుర్తించారు. వెంటనే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించే వాళ్ళిద్దరు కూడా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, తర్వాత ఈవెంట్ మేనేజర్స్ కూడా ఈ డ్రగ్స్ మొత్తం వాళ్ళకి విక్రయిస్తున్నారని చెప్పేసి విచారణ వెల్లడైంది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్రకు చెందిన తృప్తి ప్రభాకర్, తర్వాత మధ్యప్రదేశ్ చెందిన అనుభవ్ సక్సేనా అనే యువతిని, ఇద్దరిని కూడా యువతులను గుర్తించి వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు, తర్వాత ఇతర ఐడి కార్డుల ద్వారా వాళ్ళ పూర్తిగా విచారించగా వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి రహస్యంగా, అంటే ఇద్దరు కూడా ఒక జంటగా వస్తూ వాళ్ళ కొంత మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈవెంట్ మేనేజర్లకు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ఈవెంట్ మేనేజర్లు ఇక్కడ హైదరాబాద్ లో వీకెండ్ లో, తర్వాత జరిగే పార్టీలకు వాళ్ళ అక్కడికి వచ్చే కస్టమర్లకు కూడా ఇచ్చినట్టుగా ఈ విచారణలో వెల్లడైంది. మొత్తాన్ని చూస్తే వీళ్ళిద్దరు కూడా తీసుకొచ్చిన NDMA డ్రగ్ దాదాపు 270 గ్రాములు మొత్తం విలువైంది పట్టుకున్నారు. దీని విలువ, మార్కెట్ విలువ 20 లక్షలకు పైగానే ఉంటుందని చెప్పేసి ఎక్సైజ్ పోలీసులు అంచనా వేశారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా డ్రగ్స్ మొత్తం ఎంతో మందిని పట్టుకుంటున్నప్పటికీ కూడా చాప కింద నీరులాగా ఇలా యువకులు, తర్వాత కొంతమంది చిన్న మొత్తాల్లో తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం ఇంకా భారీగా జరుగుతుందని చెప్పేసి ఈ ఘటనతో మరోసారి రుజువైంది. మొత్తానికి ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళ విచారణలో వీళ్ళిద్దరూ ఈ యువకుడు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా చూస్తే సాఫ్ట్వేర్ యూజర్లు, తర్వాత ఈవెంట్ మేనేజర్లకు అమ్ముతున్నట్లు వాళ్ళు చెప్పడంతో ఎవరా వ్యక్తులు, ఇప్పటికి వీళ్ళ దగ్గర గతంలో కొన్నారా, లేకపోతే ఇంకా గతంలో ఇంకెవరెవరి దగ్గర కొన్నారు, ఒకవేళ కొంటే వీళ్ళు ఎవరికి విక్రయిస్తున్నారు, ఈ డ్రగ్స్ మొత్తం ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడంతో వీళ్ళందరూ గతంలో డ్రగ్స్ వాడిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు గతంలో అలవాటు పడి ఈ అనేక మార్గాల్లో ఇలా వస్తున్న వారి వద్ద కొనుగోలు చేసి ఆ డ్రగ్స్ మత్తులో తూలుతున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ఈ విషయాన్ని వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లో ఉన్న డేటా, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ల ఆధారంగా గతంలో కొన్న వాళ్ళు ఎవరు, గతంలో డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు ఎవరన్న దాంట్లో పూర్తిగా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ వద్ద నుంచి గతంలో కొన్నా, లేకపోతే వాళ్ళు వాడిన వారి వివరాలు తెలిస్తే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి పిలిపిస్తాము. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ డ్రగ్స్ ను వాడితే సహించేది లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.